గెబాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. సో, గెబాన్ అనేటువంటి దేశం మొట్టమొదటిసారిగా ఆ దేశంలో కాన్స్టిట్యూషన్‌ని వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం జరిగింది. సో, ఇప్పటి వరకు ఈ దేశానికి రాజ్యాంగం అనేటువంటిది లేదు. మొట్టమొదటిసారిగా ఈ రాజ్యాంగాన్ని వారు రాసుకున్నారు. దాన్ని ఆ దేశం అంతా కూడా అమలు చేసుకోబోతా ఉన్నారు అండి. ఓకేనా? సో, అయితే మరి దీనికి అంటే ఈ దేశానికి రాజ్యాంగం కావాలి అని ఆల్మోస్ట్ 91% అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ సపోర్ట్ ఇవ్వటం జరిగింది. అయితే గతంలో దాదాపు ఒక 55 ఇయర్స్ నుంచి కూడా గెబాన్ అనేటువంటి ఒక దేశము వంశపారంపర్యంలో పాలనలో ఉండడం జరిగింది. అర్థమైందా? సో, లైక్ క్రౌన్ రూలా లేదా క్రౌన్ రూల్ లేదంటే లైక్ డైనాస్టీ రూల్ అని మనం చెప్పుకోవచ్చు. సో, లైక్ ఒక వంశం యొక్క పరంపరలో ఈ దేశం అనేటువంటిది కంటిన్యూ అవుతా వస్తుంది 55 ఇయర్స్ నుంచి. సో, ఇప్పుడు 2024లో ఈ దేశానికి విముక్తి వచ్చి ఇంకా ఆ దేశంలో ఎలక్షన్స్ నిర్వహించుకుంటా ఉన్నారు. ఆ దేశానికి సెపరేట్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అమల్లోకి కూడా రావటం జరిగింది అండి.